Hi everyone. So we are back again today to solve few problems on lead code. So lead code we have already seen the explanation అంటే lead code ని మనం ఎందుకు యూస్ చేస్తాము and what are the uses, advantages and disadvantages of it. సో ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇమీడియట్ హోమ్ పేజ్ లీడ్ కోడ్ ఓపెన్ చేయగానే దిస్ ఇస్ వాట్ యుల్ గెట్ లీడ్ కోడ్ ఎక్స్ప్లోర్ అని అండ్ మనం ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో టు ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ని క్లిక్ చేశాక విల్ సాల్వ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ టుడే ఇన్ జావా. బిఫోర్ దాట్ సమ్ టైమ్స్ కొంతమందికి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ని క్లిక్ చేశాక దిస్ పేజ్ డైరెక్ట్గా దీన్ని డార్క్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ సీయింగ్ ద లైట్ మోడ్ ఆఫ్ ఇట్. సో డార్క్ మోడ్కి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద అపియరెన్స్ అంటే డార్క్ మోడ్ లైట్ మోడ్ అంటే లెట్ మీ జస్ట్ షో ఇట్ టు యూ. సో మనం మన ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ యూ విల్ సీ దిస్ అపియరెన్స్ ఆప్షన్. సో అపియరెన్స్లో బై డిఫాల్ట్ సిస్టమ్ ఈస్ టేకింగ్ మీ టు ద లైట్ మోడ్. మీకు లైట్ మోడ్ యూ కెన్ ఆటోమేటిక్లీ క్లిక్ దిస్, లేదు డార్క్ మోడ్ కావాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ డార్క్ మోడ్. Okay, so we'll work on dark mode for today. And dark mode lo let me just show you the first sum, that is 2 sum. Okay, this is our first problem and nenu ikkada all topics ani click chesanu, but if you have a specific to any topic you can go through this. Okay, so all topics lo first problem vachesi 2 sum ani undi and easy and 55.6% యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. సో విల్ జస్ట్ చెక్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాము అండ్ హౌ డు వి డూ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ద 2 సమ్ ప్రాబ్లమ్ అండ్ ఇందులో మనకి దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్, ఎడిటోరియల్ ఆప్షన్, సొల్యూషన్స్ అంటే ఏదైనా సొల్యూషన్స్ ఉంటే వాళ్ళు యూ కెన్ క్లిక్ ఆన్ సొల్యూషన్స్ ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే, అండ్ దెన్ సబ్మిషన్స్. సో మీరు ఏదైనా మీకు ఇఫ్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఎనీ ప్రాబ్లమ్ సో మీరు సబ్మిట్ అని క్లిక్ చేశాక దెన్ యూ కెన్ గో టు దిస్ సబ్మిషన్స్. ఓకే, మీ ప్రాబ్లమ్ సబ్మిట్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఎడిటర్ దట్ వీఆర్ యూజింగ్. ఆటోమేటిక్ ఇన్బిల్ట్ కోడ్ ఎడిటర్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ జావా యూ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ సచ్ as C++, Python, Python 3, C#, JavaScript, TypeScript. So different code programming languages and coding క్వశ్చన్స్కి రిలేటెడ్గా యూనో ద ఎడిటోరియల్స్ అనేవి ఉన్నాయి. సో యా, సో ఐ హావ్ క్లిక్డ్ ఆన్ జావా ఫర్ నౌ. అండ్ జావాలో ద ఫస్ట్ క్వశ్చన్ 2 సమ్. గివెన్ an array of integers nums and an integer target, return indices of the 2 numbers such that they add up to target. You may assume that each input would have exactly one solution and you may not use the same element twice. You can return the answer in any order. సింపుల్గా క్వశ్చన్ చెప్పాలి అంటే ఇక్కడ వాళ్ళు ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఇన్పుట్ ఫస్ట్ ఇన్పుట్ దే హ్యావ్ గివెన్ అస్ ఈజ్ నమ్స్. సో నమ్స్లో ఒక అరే ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి 2, 7, 11, 15 ఫర్ సపోజ్. ఓకే, ఫర్ సపోజ్ 2, 7, 11, 15 అనే నెంబర్స్ ఇచ్చినప్పుడు దాని టార్గెట్ if we are giving it as 9, okay, so ఇంకొక ఇన్పుట్ which we are giving is target is equals to 9 అనుకుంటే ఏ 2 నెంబర్స్ మనము యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది అని మనం చెక్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ 2 + 7 is 9. ఓకే, సో 7 + 11 is not 9, 11 + 15 is not 9 and 2 + 15 is not 9, 7 + 11. సో ఇండివిజువల్ నెంబర్స్ని అంటే ఇప్పుడు మనము ఆటోమేటిక్గా ద ఫస్ట్ థాట్ దట్ విచ్ వీ గెట్ ఈస్ ఇటరేషన్ జరగడం. ఓకే, సో ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది, నెక్స్ట్ 2, 7, 2, 11, 2, 15, 7, 11, 7, 15, 11, 15. సో ఇటరేషన్ జరగాలి నెంబర్స్ త్రూ అని అంటే వీ హ్యావ్ టు యూస్ వన్ లూప్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మనకి మైండ్లో వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకేం చెప్పారు అంటే ఈచ్ ఇన్పుట్ వుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్ సొల్యూషన్. ఓకే, అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది అండ్
మనము ఒక ఎలిమెంట్ని యూ షుడ్ నాట్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్. సో మనం ఒక ఎలిమెంట్ని మనం ఓన్లీ ఒకటేసారి యూజ్ చేయాలి. అంటే 2 2, 7 7, 11 11, 15 15 అలా 2 టైమ్స్ యూజ్ చేయకూడదు. ఒక 1 ఎలిమెంట్ వన్స్ అండ్ సెకండ్ ఎలిమెంట్ వన్స్. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ అనేవి న్యాచురల్. ఒక ఎలిమెంట్ని ఒకసారి యూజ్ చేయాలి కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఐ అండ్ జే. ఓకే, సో ఒకవేళ 2 అనేది ఐ అయితే జే అనేది 7, ఐ 7 అవుతే జే 11. సో ఒక్కొక్క ఎలిమెంట్ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ 1 వేరియబుల్. ఓకే, అండ్ ఇప్పుడు మనము రాసే సొల్యూషన్లో అవుట్పుట్ ఎలా రావాలి అంటే వీ షుడ్ నాట్ గివ్ ఇట్, అంటే మనకి అవుట్పుట్లో డైరెక్ట్గా నెంబర్స్ రాకూడదు. ఫర్ సపోజ్ ఇక్కడ 2 + 7 = 9 అంటే నాకు అవుట్పుట్లో 2 and 7 రాకూడదు. ఇన్స్టెడ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ వీ షుడ్ రిటర్న్ ఇండీసెస్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇండీసెస్ అంటే ఇండెక్స్కి ప్లూరల్ ఫామ్ ఇస్ ఇండీసెస్. ఓకే, ఇండెక్స్ పొజిషన్ అంటే అరేలో ఇండెక్స్ పొజిషన్ 2 అంటే దాని ఇండెక్స్ పొజిషన్ 0. ఓకే, అరే ఇండెక్స్ పొజిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. సో 2 ద ఇండెక్స్ పొజిషన్ విల్ బి 0, 7 విల్ బి 1, 11 విల్ బి 2, 15 విల్ బి 3. ఓకే, సో అరేలో 0 1 2 and 3. మనకి సొల్యూషన్ 2 + 7 = 9 వచ్చింది కాబట్టి ద ఇండీసెస్ ఆఫ్ ద 2 నెంబర్స్ షుడ్ యాడ్ అప్ టు ద టార్గెట్. అంటే సో ద అవుట్పుట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్స్. సో 0 and 1 షుడ్ బి ద అవుట్పుట్. బికాస్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. బికాస్ నమ్స్ ఆఫ్ 0 అంటే ఈ నమ్స్ ఒక 0th పొజిషన్ ఈజ్ 2 ప్లస్ నమ్స్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్ ఈజ్ 7. సో 2 ప్లస్ అంటే నమ్స్ ఆఫ్ 0 అనేది 2, నమ్స్ ఆఫ్ 1 అనేది 7. సో 2 + 7 = 9, and so we should return the output as 0 and 1. Okay, here first thing is మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఇంకొంచెం ఈజీగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ క్వశ్చన్ ప్రాబ్లం చూసి ఓకే ఒక అరే ఇచ్చారు, అరేలో ఒక ఇంటీజర్స్ దాని నేమ్ వచ్చేసి నమ్స్. ఓకే, అండ్ ఇంకొక ఇంటీజర్ దాని నేమ్ ఇస్ టార్గెట్. అండ్ మనము ఒకవేళ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ అప్ టు దిస్ టార్గెట్ అండ్ వీ నీడ్ టు రిటర్న్ ఓన్లీ ఇంటీజర్స్. సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ దాని తర్వాత దే హ్యావ్ గివెన్ అస్ వన్ మోర్ థింగ్ సచ్ దట్ ఓన్లీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది అండ్ ఒకటేసారి యూజ్ చేయాలి. అండ్ యూ కెన్ రిటర్న్ ద ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, అంటే 1 0 or 0 1 ఇన్ ఎనీ ఆర్డర్ వీ క్యాన్ రిటర్న్ ద ఆన్సర్. ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్ సిన్స్ దే హ్యావ్ గివెన్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఓకే వీ అట్లీస్ట్ ఓకే సెకండ్ ఆప్షన్ ఇది ఎగ్జాంపుల్ త్రూ అర్థం చేసుకోవడం. ఓకే, అండ్ దే హ్యావ్ గివెన్ అస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇన్పుట్ నమ్స్లో 3 2 4 ఇచ్చారు అండ్ టార్గెట్ దే హ్యావ్ గివెన్ ఇట్ యాజ్ 6. సో ఏ 2 నెంబర్స్ కలిపితే 6 వస్తుంది అంటే 3 + 2 3 + 4 2 + 4. సో 2 + 4. సో నమ్స్ ఆఫ్ 1 అండ్ నమ్స్ ఆఫ్ 2. సో 1 and 2ని మనము అవుట్పుట్లో చూపించాలి. అండ్ సిమిలర్లీ 0 and ఫస్ట్ పొజిషన్ని అవుట్పుట్లో చూపించాలి. ఓకే, సో ఓన్లీ one valid answer will exist for this. And follow up, can you come up with an algorithm that is less than big of n square time complexity? So the most important thing before we solve any problem, first question అర్థం చేసుకున్నాక దే మే ఆస్క్ యూ అబౌట్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి 2 things ఉంటాయి. ఫర్ సపోజ్ మనము టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఒక ప్రాబ్లమ్ని హౌ మచ్ ఎన్ని లూప్స్ త్రూ మనము సాల్వ్ చేస్తున్నాము అనేదాన్ని మనము టైమ్ కాంప్లెక్సిటీ అంటాం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ఈ సొల్యూషన్లో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ వన్ లూప్, దెన్ ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బీ బిగ్ ఆఫ్ ఎన్. ఓకే, అదే ఒకవేళ నేను 2 లూప్స్ యూస్ చేస్తున్నాను అనుకోండి, దెన్ ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బీ బిగ్ ఓ ఆఫ్, దిస్ ఇస్ ఓ. ఓకే, సో బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఎందుకంటే నేను 2 యూస్ చేస్తున్నాను కాబట్టి 2 లూప్స్. ఓకే, సో 1 లూప్ యూస్ చేస్తే బిగ్ ఓ ఆఫ్ ఎన్, అండ్ 2 లూప్స్ యూస్ చేస్తే బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ యూ రిమెంబర్ దిస్. నెక్స్ట్ టైం మనం స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చినప్పుడు then we'll understand what space complexity is also. But as of now, time complexity, ఎన్ని లూప్స్ యూస్ చేస్తే దోస్ మెనీ టైమ్స్ n అనే ఇంటీజర్ని ఎంత మనము యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి, ఐ మీన్ ద లూప్ హౌ మెనీ టైమ్స్ ఈజ్ ఇట్ టేకింగ్ దిస్ n టైమ్స్ అనే దాన్ని బట్టి యూ విల్ గెట్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ. ఇఫ్ ద లూప్ ఈజ్ ఓన్లీ గోయింగ్ త్రూ 1 n టైమ్, దెన్ బిగ్ ఆఫ్ n. 2 times, then big of n square. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా చెప్తాను. ఫర్ 1 second. ఓకే, ఫర్ I is equals to 0, I less than or equals to n, I plus plus అని యూస్ చేశాను అనుకోండి. సో ఓన్లీ 1 లూప్ని యూస్ చేశాను కాబట్టి ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ బీ బిగ్ ఆఫ్ n. If I'm going to make use of 2 loops, and for j is equals to 1, j less than or equals to n plus 1 and then j plus plus and use cheste, then the time complexity will be big of n square. Okay, సో డిపెండింగ్ అపాన్ దిస్ లూప్స్, మనం ఎన్ని లూప్స్ యూస్ చేస్తున్నామో దాన్ని బట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. అండ్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ విల్ బీ ఆస్క్డ్. సమ్ టైమ్స్ వాళ్ళు దే మే ఆస్క్ యూ టైం కాంప్లెక్సిటీ గురించి కూడా. ఓకే, కెన్ యూ కమ్ అప్ విత్ అన్ ఆల్గరిథమ్ దట్ ఈస్ లెస్ దాన్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్, అంటే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఓన్లీ 1 లూప్. ఓకే, ఒకటే లూప్ని యూస్ చేసి వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. And meanwhile you need to understand how do I do this. So in general approach, if you ask just చూస్తే మనకి ఓకే, సో మనము I and J అని 2 వేరియబుల్స్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే, ఒక ఎలిమెంట్ ఐకి ఇంకొక ఎలిమెంట్ J. ఓకే, 2 లూప్స్ని తీసుకుని ఇఫ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్, మనం దాన్ని ఏమంటామంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటాం. ఐ నీడ్ టు హ్యావ్ ఎ టెక్స్ట్ ఎడిటర్, జస్ట్ ఎ సెకండ్. సో ఈ బ్రూట్ ఫోర్స్, ఓకే, సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అని కూడా సమ్ టైమ్స్ అడుగుతారు. వాట్ ఈస్ దిస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ హౌ డూ యూ యూస్ దిస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అని. ఇట్ ఈస్ నథింగ్ డిఫికల్ట్. సింపుల్గా ఒకవేళ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ట్రై డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను 2 7 and then 7 11 and then 11 15 and then 2 11. So there are different pair of numbers that I'm trying to solve this in an array. So ఒక్కొక్క పేర్ తీసుకున్నాను అరేలో and I'm trying to check if it is matching the target. Okay, if the sum is equal to the target, then నా లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది and then I'll get an output. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ pairs of numbers-ని తీసుకుని if I'm trying to solve a problem, then we call it as a brute force approach. And ఇక్కడ నేను 2, this 2 if I'm taking, I'm going to take this as I element and the next element will be J. Okay, I and J.
whatever it is, 7 11 and ij, 2 11 and ij, and then okay, this is taking as only capital letter. So 7 11 11 15, so whatever 2 numbers, ఒక arrayలో 2 numbers-ని పేరు ఏదైతే ఉందో దాన్ని నేను ijగా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేర్ ఆఫ్ నెంబర్స్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఓకే, దీన్ని నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటాను. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ సింపుల్ వే ఆఫ్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యూ సీ, నేను ఇక్కడ 2 నెంబర్స్ తీస్తున్నాను కాబట్టి INJ అని, ఐ మే యూస్ 2 లూప్స్. ఓకే, ఒకటి ఫర్ I is equals to 0 అనే ఒక లూప్ తీస్తాను, ఇంకొకటి ఫర్ J is equals to I అని ఇంకొక లూప్ అయినా తీసుకుంటాను. ఓకే, సో దెర్ కెన్ బి approach wherein I may get a time complexity to be big of n square. Okay, so brute force approach తీసుకుంటే I may get a time complexity of big of n square. So you need to know time complexity. వాళ్ళు అడిగిన time complexity రాకపోవచ్చు. So there should be another approach. So ఇంకొక approach, the most efficient approach will be hash map technique. So hash map technique we will see once we get into this collections. Okay, maps, sets, queues, ఇవన్నీ మనం కలెక్షన్స్లో కూడా చూడవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం ఫాలో అప్ని కన్సిడర్ చేయకుండా అట్లీస్ట్ వి విల్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్ వితౌట్ కన్సిడరింగ్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే, ఫస్ట్ అసలు అట్లీస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో ఇఫ్ యూర్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ then it is good. Okay, so let's just check again. We will solve the problem now. So go to the code editor, and code editor lo they have already given us this class solution and public int to some int nums and int target. Okay, so in this what I'm going to say is, since I'm not going to consider how fast an algorithm runs as the input time grows right now, so I'm only going to take this brute force approach for how many number of operations I may take. And time complexity లో ఇఫ్ మనం ఓన్లీ ఒకటే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ నేనేం లూప్స్ తీసుకోవట్లేదు, ఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ లూప్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ ఒక సింపుల్ వేరియబుల్, ఒక సింపుల్ 1 ఎలిమెంటే ఉందనుకోండి అరేలో, ఓన్లీ అ సింగిల్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, అండ్ ఐల్ హ్యావ్ టు చెక్ సంథింగ్, then the time complexity will be big of 1. Okay, then the time complexity will be big of 1. and ఎట్లా రాస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఒకటే అరే నుంచి లూప్ చేస్తే టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n, అండ్ ఎవ్రీ పేర్ ఆఫ్ అరేని చెక్ చేస్తూ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 or more అరేస్, అంటే నెస్టెడ్ లూప్స్లో తీసుకున్నాను అనుకోండి, దెన్ ద టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n స్క్వేర్. అండ్ ఏదైనా లాగరిథమ్స్ లాంటివి కానీ, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ బైనరీ అప్రోచ్ అనుకుంటే, దెన్ ద టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ log n. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో టైం కాంప్లెక్సిటీలో ఏమేమి ఉంటాయి అండ్ హౌ డూ యూజ్ దిస్ టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ బిగ్ ఆఫ్ log n. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ర్యామ్ని త్రూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ స్పేస్ కాంప్లెక్సిటీ, సిన్స్ దే హ్యావ్ నాట్ ఆస్క్డ్ ఫర్ ఇట్, ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఇన్ జనరల్, మనము ఒక ఆల్గరిథంలో మన ఇన్పుట్ సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. వేరియబుల్స్ తీసుకుంటాము, డేటా స్ట్రక్చర్స్ తీస్తాము, అరేస్, హ్యాష్ మ్యాప్స్, ఫంక్షన్స్ తీసుకుంటాము రికర్షన్స్ కోసం. సో ఇలాంటి వాటికి అయితే మనం ఎన్ని ఇంటీజర్స్ని బేస్ చేసి యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. యూజువలీ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా వీ విల్ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ ఆఫ్ n, బిగ్ ఆఫ్ 1, బిగ్ ఆఫ్ n అలానే ఉంటాయి. ఒకవేళ ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన ఇంటీజర్స్తోనే మనం సాల్వ్ చేస్తే, హియర్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ నమ్స్ అండ్ టార్గెట్ ఇంటీజర్స్, సో దాన్నే మనం యూజ్ చేస్తే విత్ నో ఎక్స్ట్రా స్పేస్, దెన్ దట్ స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ 1. ఒకవేళ మనం ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేస్తామనుకోండి, యాడింగ్ ఫ్యూ అదర్ థింగ్స్, వేరియబుల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంటీజర్స్ లాంటివి, దెన్ ద టైమ్ కాంప్లెక్సిటీ విల్ డిఫర్.
ఓకే, ఆ ర్యామ్ అనేది ఎంత యూటిలైజ్ చేస్తుంది, హౌ మచ్ ఎక్స్ట్రా మెమరీ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ అనే దాన్ని బట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఓకే, సో మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఇప్పుడు మనం యూజ్ చేసే దాంట్లో టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ 1 because we are not using anything extra. Okay, next let's solve the problem in detail. First of all, they have given us this class and the class name is solution, and public అనేది it is a modifier and it can call any method. So int toSum is the method name which will return an array of 2 integers. Okay, so int of toSum అనేది it should return as an array of 2 integers. It can be any integer 0 1 1 2 0 1 anything it is. So output అనేది మనకి arrayలో రావాలి, అండ్ array కాబట్టి నేను ఇక్కడ int అని చెప్పేసి arrayలా ఇచ్చాను. ఓకే, I mean it is already given but you need to understand this one. arrayలో రావాలి కాబట్టి integer of array అని ఇచ్చి I am expecting something a return of 2 integers. సో ఇంటీజర్స్ నాకు రిటర్న్ అవ్వాలి కాబట్టి నేను int అని ఇచ్చాను, అండ్ ద మెథడ్ నేమ్ విచ్ ఐ హ్యావ్ గివెన్ ఈస్ toSum, అండ్ ద పారామీటర్స్ వాళ్ళు డైరెక్ట్గా పాస్ చేసిన పారామీటర్. అంటే ఇన్ జనరల్ మనం int num int target అని కింద ఇవ్వకుండా దే హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారామీటర్స్ డైరెక్ట్లీ. ఓకే, పాసింగ్ ద పారామీటర్స్ ఆఫ్ array nums. ఓకే, దిస్ ఇస్ అన్ array అగైన్, ఇంటిజర్ array. సో array ఆఫ్ ఇంటీజర్స్ nums అని ఒక పారామీటర్ అండ్ ఆల్సో ఇంకొక నెంబర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ అన్ array, ఇంకొకటి నెంబర్ టార్గెట్, బికాస్ టార్గెట్ ఈజ్ జస్ట్ అన్ నెంబర్ అండ్ దెన్ nums అనేది ఒక array. ఓకే, array ఆఫ్ ఇంటీజర్స్. సో దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ గివెన్ అస్. అండ్ ఇనీషియల్గా మనం ఫస్ట్ లూప్, నేను ఫస్ట్ డైరెక్ట్గా లూప్ అని ఎందుకు అంటున్నా అంటే యూ నీడ్ టు జస్ట్ అండర్స్టాండ్. చూస్తేనే 2 7 2 11 2 15, సో ఇది ఇటరేట్ అవుతోంది. ఓకే, ఇటరేట్ అయ్యేది ఎక్కడ, ఓన్లీ లూప్స్లో మాత్రమే మనకి ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇట్ నీడ్స్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటీజర్, అండ్ ఇంటీజర్ని చెక్ చేసి ఇట్ హ్యాస్ టు గివ్ అస్ అ టార్గెట్. సో ఇటరేషన్ జరగాలి అంటే వీ నీడ్ టు యూస్ ఫర్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ ఎలా రాస్తామంటే ఫర్ I is equals to, ఫస్ట్ నేను int ఇవ్వాలి. ఓకే, బికాస్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఇట్ ఎనీవేర్. int I is equals to 0 and I less than, what are we going to check now? ఓకే, సో ఎక్కడి వరకు అది చెక్ చేయాలి అంటే నాకు ఈ ఇంటీజర్ I is equals to 0 అంటే ఫర్ సపోజ్ 2 అని తీసుకున్నాను అనుకోండి, దెన్ it has to check until the end of this array. Okay, 2 7 2 11 2 15. సో ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో I అనేది ఇట్ హ్యాస్ టు బి ద ఫస్ట్ సైడ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ అన్ అరే. సో అది నాకు ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు గో టు ద ఎండ్ ఆఫ్ అన్ అరే. సో ఎండ్ వరకు నాకు చెక్ చేయాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కంకాటినేషన్స్, స్ట్రింగ్స్లో కానీ ఎరేస్లో కానీ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో మనం లెంత్ని ఎట్లా చెక్ చేస్తాము, ఎలా కంకాటినేట్ చేస్తాము, లేకపోతే ఎలా మనము అప్పర్ కేస్ లెటర్స్ లోయర్ కేస్ లెటర్స్గా మారుస్తాము, వీటన్నిటిని మనం ఎరే మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్ అని ఉంటాయి. ఓకే, సో యూ నీడ్ టు గో టు దట్ ఆల్సో. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ అన్ అరే వరకు వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాజ్ nums dot length. ఓకే, సో దిస్ ఈజ్ అ అరే మెథడ్. ఈ అరే మెథడ్లో ఏమవుతుంది అంటే ఈ nums అనేది మనకి అరే నేమ్, ఈ నేమ్ డాట్ లెంత్ అంటే ఎండ్ వరకు ఆ లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు నా I అనే ఇంటీజర్ ఏదైతే ఉందో ద లూప్ దట్ విల్ గో ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్
ఓకే, ఫస్ట్ 0th పొజిషన్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఎండ్ ఆఫ్ అన్ అరే వరకు వెళ్ళడానికి ఆ అరే లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు నాకు ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది చెక్ చేయాలి అని చెప్తున్నా. ఓకే, సో I ఈజ్ బేసికలీ ద ఇండెక్స్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ we are picking from an array. I అనేది ఓన్లీ ఫస్ట్ నెంబర్. ఇట్ కెన్ బి 2, ఇట్ కెన్ బి 7. 7 ఫస్ట్ నెంబర్ అయితే ఇట్ విల్ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ 7, 11, 7, 15. 11 అయితే 11, 15. 2 అయితే 2, 7, 2, 11, 2, 15. వాట్ ఎవర్ ద ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని ఇండెక్స్ పొజిషన్ చెక్ చేయడానికి వీఆర్ పికింగ్ దిస్ ఫ్రమ్ అన్ అరే and it will check until the length of an array. Okay, end of an array which is the length of an array. Okay, and then after I plus plus. Okay, I hope this is okay. And once it has checked until the end of an array, now we need to go to an inner loop. ఇది outer loop. outer loop లో ఫస్ట్ అది outer element అంటే ఫస్ట్ ఎలిమెంట్ని చెక్ చేస్తుంది. నౌ వీ నీడ్ టు గో టు ద సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ 2 అయింది అనుకోండి, ఇట్ హ్యాస్ గాన్ అంటిల్ 15. ఆ 15 వరకు వెళ్ళడానికి సెకండ్ ఎలిమెంట్ని మనం రాయాలి కదా లూప్లో. సో ఆ జే అనేది మనం ఎలా రాస్తాము అంటే ఫర్ జే ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ 1. ఓకే, సో నేను I ప్లస్ 1 అని ఎందుకు రాశాను అంటే దిస్ J will check for the element that is next to I. Okay, for suppose every number at index I. ఓకే, ఇప్పుడు ఒకవేళ నాకు 0లో ఉందనుకుందాం, దెన్ దిస్ లూప్ విల్ పిక్ ద నెక్స్ట్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్లో ఎక్కడుంది అని చెక్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ యాస్ I ప్లస్ 1. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ యూ మే నాట్ యూస్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్. సో అందుకని వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ యాస్ J ఈజ్ ఈక్వల్స్ టు I. ఓకే, అందుకని ఆ నెంబర్ని దానంతటా అదే కంపేర్ చేయదు కాబట్టి ఇట్ నీడ్స్ టు చెక్ ఫర్ ద నెక్స్ట్ నెంబర్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ యాస్ J ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ 1 అండ్ J షుడ్ ఆల్సో బి లెస్ దెన్ nums డాట్ లెంత్. ఎందుకంటే అది కూడా J షుడ్ బి గోయింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ J ప్లస్ ప్లస్. ఓకే, సో I అనేది మనం ఫస్ట్ ఇనీషియల్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ J షుడ్ బి ద నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఇట్ హ్యాస్ టు చెక్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ గో అంటిల్ ద ఎండ్ ఆఫ్ అన్ అరే. ఎండ్ ఆఫ్ అన్ అరే వరకు అది కూడా వెళ్ళాలి అండ్ హ్యాస్ టు చెక్. నౌ ఇప్పుడు నాకు I అనేది ఇటరేట్ అవుతుంది, J అనేది కూడా ఇటరేట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ అన్ అరే. నా కండిషన్ ఏంటి ఇక్కడ? నా కండిషన్ ఏంటంటే ఇఫ్ దిస్ 0 అండ్ ఫస్ట్ పొజిషన్ ఫర్ సపోజ్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే J విల్ బి 0 ప్లస్ 1. ఓకే, సో 0 అండ్ 1 పొజిషన్. I అనేది 1 ఉందనుకోండి, దెన్ 1 ప్లస్ 1 2. ఇది ఒకవేళ 2 ఉంటే 2 ప్లస్ 1 3. ఓకే, సో ఇమీడియట్ నెక్స్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హ్యాస్ టు చెక్. సో ఇది 2 అండ్ నెక్స్ట్ పొజిషన్ ఏముంటుంది 0 ప్లస్ 1. సో ఈ 0 అండ్ ఫస్ట్ పొజిషన్ ఏమవ్వాలి నాకు? ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద టార్గెట్. ఓకే, అంటే ఇది 9 వరకు నాకు రావాలి. అంటే 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ మై కండిషన్ దట్ ఐఎమ్ గివింగ్. కండిషన్ అంటే మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ దట్ వీ హ్యావ్? if else, do while. సో ఇటువంటివన్నీ ద కండిషనల్ స్టేట్మెంట్స్, if else లాంటివి, else if ఆల్సో. సో వీ నీడ్ టు గో త్రూ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో నా కండిషన్ ఏంటి అంటే ఇఫ్ మై nums ఆఫ్ I అంటే నా ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ I ప్లస్ ఓకే nums ఆఫ్ J ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ మై నెక్స్ట్ నెంబర్. ఓకే, like this nums of 0 which I am giving and nums of 1. Okay, the next number, the iteration ayyaka vache next number, whatever it is equal to the target. Already ikkada maaku target, we are not specifying any target number. Okay, ikkada just they have given us 9 but ikkada 6 undi, ikkada 6 kuda undi, so it may change.
ప్రతిసారి 9 అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిసారి 6 అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏ అరే అయితే ఇస్తున్నానో దానికి నా టార్గెట్ కనుక ఈక్వల్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ. సో ఇఫ్ కండిషన్ కనుక సాటిస్ఫై అవుతే, నాకు ఆల్రెడీ వాళ్ళు ఏమి ఇచ్చారు రిటర్న్ స్టేట్మెంట్లో, నాకేం రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నాను, రిటర్న్లో ఏమి ఇచ్చారు, ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఇండీసెస్ ఆఫ్ ద 2 నెంబర్స్. సో ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఇండీసెస్ ఆఫ్ ద 2 నెంబర్స్ అన్నారు కాబట్టి ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ I and J, 0 and first position, or first and second position, second and third position. సో నాకు అలా రిటర్న్ అవ్వాలి, పొజిషన్స్ రిటర్న్ అవ్వాలి, అండ్ ఆల్సో అది నాకు అరేలో ఉండాలి. ఓకే, నాకు నార్మల్గా ING అంటే 1 and 2 అలా ఉండకూడదు, అరేలో నాకు ఇండీసెస్ అనేవి రిటర్న్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ యూ నీడ్ టు చెక్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద టార్గెట్, అండ్ ఎస్ నాకు టార్గెట్ కనుక రీచ్ అవుతుంది అంటే, ఒకవేళ నాకు మ్యాచింగ్ పేరు రాగానే నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇట్ నీడ్స్ టు క్రియేట్ మీ అ న్యూ అరే. ఓకే, నాకు ఈ అరేలో కాదు, నాకు కొత్త అరే క్రియేట్ అవ్వాలి. ఓకే, నాకు న్యూ అరే క్రియేట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ రిటర్న్ న్యూ అరే. అరే మనం ఎప్పుడైనా ఎలా రాస్తాము అంటే ఇంటీజర్స్ కాబట్టి దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్. ఓకే, రిటర్న్ న్యూ అరే ఆఫ్ ఇంటీజర్స్, అండ్ అందులో నాకు ఏముండాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ I and J ఎలిమెంట్స్. సో ఈ రిటర్న్ ఇక్కడ ఇఫ్ యూ సీ హియర్ రిటర్న్ ఇంటీజర్ ఆఫ్ అరే అంటే అరే ఆఫ్ ఇంటీజర్స్. సో సిమిలర్లీ మనం ఇంటీజర్స్ అరే ఇట్లా రాసాము, అండ్ అది న్యూ అరే మనకి క్రియేట్ అవ్వాలి, అండ్ ఆ అరేలో మనకి I and J ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. అండ్ దీస్ I and J ఈజ్ యాక్చువల్లీ నాట్ ద ఎలిమెంట్. ఈ 2 and 7 కాదు మనకి రిటర్న్ అవ్వాల్సింది, I and J ఈజ్ ద ఇండీసెస్. ఓకే, ఇండెక్స్ పొజిషన్స్ ఆఫ్ అన్ అరే. బికాస్ మనం ఇక్కడ ఆల్రెడీ నమ్స్ డాట్ లెంత్ అని మనం అట్లా స్పెసిఫై చేసాం కాబట్టి దిస్ నమ్స్ ఈజ్ ద అరే నేమ్, కాబట్టి అది మనకి ఇండెక్స్ పొజిషన్ని మాత్రమే మనకి ఇస్తుంది. ఒకవేళ ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ అస్. ఒకవేళ మనకి మ్యాచ్ ఏమి రాలేదనుకోండి, ఒకవేళ మ్యాచింగ్ పేర్ ఏం జరగలేదు, ఆర్ వి డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ అన్నప్పుడు, అంటే నాకు టార్గెట్ ఏది రీచ్ అవ్వలేదు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఆల్ ద స్టేట్మెంట్స్. సో ఇఫ్ స్టేట్మెంట్ నాకు ఇక్కడ క్లోజ్ అయిపోయింది, అండ్ నాకు ఫస్ట్ స్టేట్మెంట్ అన్ని ఫస్ట్ స్టేట్మెంట్స్ క్లోజ్ అయిపోయాక ఒకవేళ నాకు ద మ్యాచింగ్ పేర్ ఫార్మ్ అవ్వకపోతే, దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ అ సింపుల్ ఇంటీజర్ లైక్ విచ్ హ్యాస్ నథింగ్ ఇన్ ఇట్. ఓకే, సో దాంట్లో అరేలో ఏం ఉండకుండా జస్ట్ ఒక ఎంటీ అరే రావడానికి. ఓకే, ఒకవేళ మ్యాచింగ్ ఉంటే ఇట్ విల్ గివ్ మీ ఇండెక్స్ పొజిషన్స్, ఒకవేళ మ్యాచింగ్ లేకపోతే ఇట్ విల్ గివ్ మీ నథింగ్. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి ఇవన్నీ. ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ సేవ్డ్. విల్ జస్ట్ చెక్. ఇక్కడ నేను ఏమి ఇన్పుట్స్ ఇవ్వలేదు బికాస్ దిస్ కోడ్ ఎడిటర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్పుట్స్. ఓకే, సో అదే ఇన్పుట్స్ చెక్ చేస్తుంది, అండ్ వీ హ్యావ్ అన్ ఎర్రర్ సేయింగ్ return reached end of the code while parsing of this 1 2 3 4 5. Okay, so దీనికి కూడా we'll have to give this int. ఓకే, సో ఒకవేళ ఎప్పుడైనా ఏమైనా ఎర్రర్ వచ్చినా, కంపైలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, డు నాట్ స్ట్రెస్ ఓవర్ ఇట్, జస్ట్ చెక్. అక్కడ ఎక్కడ మనకి చూపిస్తుంది వాట్ ఈస్ ద ఎర్రర్, వాట్ ఈస్ ద బగ్ దట్ ఈస్ షోయింగ్ అస్, అండ్ అకార్డింగ్లీ జస్ట్ చేంజ్ ఇట్ అ బిట్. సో ఎర్రర్ వస్తే డు నాట్ ప్యానిక్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ దట్ వీ హ్యావ్ డన్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ఆల్ గుడ్.
అండ్ ఒకవేళ ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే మనకి జస్ట్ ఎంటీ అరే వస్తుంది. అండ్ దానికంటూ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెస్ట్ కేసెస్. ఓకే, సో వీటిని మనం టెస్ట్ కేసెస్ అంటాము. ద ఫస్ట్ టెస్ట్ కేస్ 2, 7, 11, 15, సెకండ్ టెస్ట్ కేస్ 3, 2, 4, అండ్ థర్డ్ టెస్ట్ కేసెస్ 3, 3. సమ్ టైమ్స్ మీకు ఇంటర్వ్యూస్లో దేర్ మే బీ అ కేస్ వేర్ దే ఆస్క్ అన్ని 3 టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అవుతేనే దే విల్ ఆస్క్ యూ టు సబ్మిట్ ద క్వశ్చన్ ప్రాబ్లం. ఓకే, లేదు అంటే యూ నీడ్ టు సాల్వ్ ఆల్ ద 3 టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ సాల్వింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. వన్స్ యాక్సెప్ట్ అవుతే దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ జస్ట్ నీడ్ టు సబ్మిట్ ద కోడ్. ఓకే, సబ్మిట్ చేశాక 45 milliseconds అయింది, బీట్స్ 30% people, and highest someone has this 2 ms of runtime, 2 milliseconds front timeలోనే అయిపోయింది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. సో సిన్స్ వీఆర్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ ఫేజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ యాజ్ అ సొల్యూషన్. నౌ ఇట్ ఈస్ హౌ యూ రైట్ ఇట్. మీకు ఒకవేళ రెప్యుటేషన్ పెరగాలి అంటే లీడ్ కోడ్లో ఇఫ్ యూ నీడ్ టు మొత్తం యాజ్ వి సీ షైన్ అవ్వాలి అంటే యూ నీడ్ టు యూస్ ద సింబల్స్, స్మైలీస్ అండ్ ఆల్. లేదు అంటే జస్ట్ సింపుల్గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అంటే ఇది టైటిల్. ఓకే, మేబీ వాళ్ళది ఎందుకు ఎక్కువ రెప్యుటేషన్ ఎక్కువ యాక్సెప్ట్ అయి ఉంటుందేమో బికాస్ టైమ్ కాంప్లెక్సిటీ మనది బిగ్ ఆఫ్ n స్క్వేర్ అండ్ వాళ్ళది విల్ జస్ట్ సీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అప్రోచెస్ ఆల్సో. సో మీ అప్రోచ్ ఏదైతే ఉంది టైమ్ కాంప్లెక్సిటీ ఎంత తీసుకున్నారు, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అయింది, అండ్ దిస్ ఇస్ ద కోడ్. జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఇన్ డీటెయిల్. మీరు ఎలా రాశారు, ఏం చేశారు, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ యూ కెన్ సాల్వ్ దిస్ అండ్ దెన్ పోస్ట్ ఇట్. ఓకే, సో నేను జస్ట్ నార్మల్గా పోస్ట్ చేస్తున్నాను. సో వన్స్ ఇట్ ఈస్ పోస్టెడ్ done. So we'll just check all the solutions also. So ఇవన్నీ different solutions, easiest to some problem, best complexity, best visualization. You can go through all this as well. Okay, so this is how it is and this is how you'll solve the problem. We'll just check now. I have solved one problem and my acceptance rate is 100%, and the first problem is easy problem. Okay, 877 we have only solved one problem for today and we'll just check more problems, and as of now my rank is still 50 lakhs. Okay, let us see. Thank you, and if you have any other questions you can ask me directly. Okay, you can post it in the group or you can just contact me directly. Okay, thank you.